నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ కొడితే వేరే వాళ్ళకి నోటిఫికేషన్ గా వెళ్తుంది కాబట్టి లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అదే విధంగా మా ఛానల్ ని ఆదరించండి. కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీ సమస్యలు ఏదైనా పరిష్కరించే దిశగా ముందుకెళ్తుంది మీ పిఎం టీవీ తెలుగు. అయితే ఇలాంటి ముచ్చట్లను మనం మాట్లాడుకుందాం. వెలుగు ఈనాడు సాక్షికి సంబంధించిన ముచ్చట్లను మాట్లాడదాం. వెలుగుకు సంబంధించిన ముచ్చట్లు చూద్దాం. ఆదివారం నిర్మల్లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ పక్కన ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆక్రమ్ సుగ్నా. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తెస్తాం, కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారు రాహుల్ గాంధీ. అయ్యా, ధనికుల కోసం కదయ్యా, పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ సారు ఇప్పటికీ ఒక 5 సంవత్సరాలు మళ్ళీ పొడిగించుండయ్యా. రేషన్ సంబంధించి ఒక పేద ప్రజల కోసం రేషన్ ను ఇంకొక 5 సంవత్సరాల పాటు ఇంకా కంటిన్యూ చేసిండు. అది నరేంద్ర మోడీ గొప్పతనం. మరి ఏ ప్రభుత్వమైనా ఇన్ని రోజులు ఎన్ని గవర్నమెంట్లో ఉన్నాయని పేదలకు ఉచితంగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఏదయ్యానంటే ఒక బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది నరేంద్ర మోడీ సార్ గొప్పతనము. ఇక రాహుల్ గాంధీ ఏమో ఇక ధనికులకే దోషి పెడుతుండు, పేదలను పక్కన పెడుతుండు అనే విషయం మాట్లాడుతుండు. అయ్యా, మరి ఈ 60-70 సంవత్సరాల నుంచి మరి ఎవరికి ఏం చేసింది కాంగ్రెస్ అనేది మీరు చెప్పాలి. అయ్యా రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇంకోటి ఏమంటాడంటే, కాంగ్రెస్ పవర్ లోకి వస్తే దేశమంతా కులగణన, రిజర్వేషన్ల పెంపు. మరి ఇప్పుడు ఆల్రెడీ గదే నడుస్తుంది కదా, రిజర్వేషన్లకు సంబంధించి లిలి నడుస్తుంది. రిజర్వేషన్లు వీళ్ళు ఉంటాయి, రిజర్వేషన్లు ఉంటాయట, మళ్ళీ వీటిని పెంచుతారంట. మరి బీజేపీ ప్రభుత్వం వస్తేనేమో వీటిని రిజర్వేషన్లను తీసేసి మొత్తం రాజ్యాంగాన్ని మార్పు చేసేసి టోటల్ గా మార్చేసి ఇక ఆ ప్రయత్నంలో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు బీజేపీ మీద. ఇంకోటి, రైతులందరికీ రుణమాఫీ, పేరింటి మహిళలకు ఏటా 1,00,000, నిరుద్యోగులకు ఏడాదితో పాటు ఉద్యోగ శిక్షణ 1,00,000 సాయం. ఇవన్నీ ఇచ్చిరా? రైతులకు రుణమాఫీ ఇచ్చిరా? రాష్ట్ర ప్రజలారా, రైతు రుణమాఫీ ఏమన్నా మరి మన రేవంత్ రెడ్డి గారు మేము గెలిచిన తర్వాత నెక్స్ట్ డే నుంచే మొత్తం ఈ 4,000 పింఛన్ తీసుకోండి, ఈ 2,500 మహిళలకు తీసుకోండి, తులం బంగారం తీసుకోండి, 1,00,000 రూపాయలు తీసుకోండి, ఇవన్నీ మాయమాటలు చెప్పారు. మరి ఎవరికి వచ్చినాయి రుణమాఫీకి సంబంధించిన పైసలు? ఎవరికి వచ్చినాయి? రైతు భరోసాకు సంబంధించి ఎంతమందికి అకౌంట్లు వేసిర్రు? మరి ఈ తులం బంగారం ఎటుపోయింది? ఫ్రీ స్కూటీ ఎటుపోయింది మహిళలకు? 2,500 పెన్షన్ ఎటుపోయింది మహిళలకు? తర్వాత ఈ పెన్షన్ రెగ్యులర్ గా ఇచ్చే పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పేసి ఇవన్నీ ప్రలోభాలకు గురి చేసేసి ప్రభుత్వం మరి గవర్నమెంట్ లోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇగో ఏం చేసిందని మేము అడుగుతున్నాం సార్. మా టీవీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్నాం, మీరు ఎంత పూర్తి చేసిండ్రు? ఒకటేది, మహిళలకు ఫ్రీ బస్ చేయగానే మొత్తం విషయం 6 గ్యారెంటీలు అయిపోయినాయి, కథం అయిపోయినాయి అనే విషయం మాట్లాడుతున్నాయా? ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏమంటారంటే, ఇక నిరుద్యోగులకు ఏడాదితో పాటు ఉద్యోగ శిక్షణ 1,00,000 సాయం. ఇచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు కానీ చెప్పులకే ఉంది వీళ్ళ మాటలు. ఇంకోటి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ అట. ఈ రాజ్యాంగాన్ని అయ్యా, భారతదేశం సుభిక్షంగా ఇంత సంతోషంగా ఉంటుందయ్యా ఆ యొక్క బీజేపీ ప్రభుత్వం వల్ల. కాంగ్రెస్ హయాంలో ఎన్ని కొట్లాటలు, ఎన్ని దాడులు జరిగినాయో ఆల్రెడీ మనం చూసినాం. ఏ దేశాలకు సపోర్ట్ చేసింది కాంగ్రెస్, ఏ విధంగా చేసింది అనేది ఆల్రెడీ యావత్ దేశ ప్రజలకు అర్థమైపోయింది. అందుకోసమనే దేశం శాంతియుతంగా ఇంకా దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి అని అంటే ఇది ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ధనికులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలేదు? ఫస్ట్ మీరు చేయండి. ఫస్ట్ నరేంద్ర మోడీ సార్ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయితే ఏదైతే రైతులకు సంబంధించిన రుణమాఫీ అది చేయండి సారు. ఈ 9లోకి చేస్తా అంటాడు, ఆగస్టు 15 అంటున్నాడు. మరి సారు మరి మాటలైనా ఏమైనా చేతలు ఉన్నాయా? ఇక దేవుళ్ళ మీద ఒట్టేసుడేమో కానీ మీరు ఫస్ట్ పని చేసేసి నిరూపించుకోండి. మేము చేసినాం అనేది ఒకటి. ఆ విధంగా మీరు ఆ ప్లాన్ చేయండి తప్పితే కానీ వాళ్ళ మీద దేవుళ్ళ మీద ఒట్టేసి తర్వాత ముక్కునాలకు రాయి, ఇది రాయి, అది రాయి, ఇవన్నీ బంద్ చేసి ప్రజలకు మనం ఏ విధంగా మనము ఈ పథకాలు అయితే ఏ విధంగా మనం చెప్పినామో ఆ పథకాలు అమలయ్యే విధంగా వాళ్ళకు అర్హులకు అందే విధంగా అట్లాంటి ప్లాన్ చేయండి తప్పితే కానీ
మీరు తిట్టుకుంటే వచ్చేది ఏం లేదు. ఈ శాస్త్రం మీద ఉంది చూడు అట్లా. ఇక ఇంకోటి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర. ఇక వీళ్ళు చెప్తున్నారు కదా పేపరు, ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం సంబంధించిన పేపరు రెగ్యులర్ గా రాని పేపరే లేదు. రాతం పాలైన పాలు ఎట్లా రాతం పాలు పేపర్ ఎట్లా వస్తుంటుందో సేమ్ అట్టే పేపర్లో రెగ్యులర్ గా ఇస్తున్నారయ్యా. కాంగ్రెస్ వాళ్ళకు ప్రచారం వేరే లేదు. ఇక బీజేపీల మీద ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసేందుకే వాళ్ళు టోటల్ గా ఈ విధంగా ఒడిగట్టారు. వాళ్ళకి చెప్పుకోనికి ఏం లేవు కదా. దేశంలో వాళ్ళు అంతకుముందుకు ఉద్ధరికం చేస్తే ఏమున్నాయా అంటే ఏం లేవు. కాంగ్రెస్ హయాంలో మరి భారతదేశం ఎట్లుండే, అంతకుముందుకు భారతదేశం ఎట్లుండే, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎట్లుంది, మన పార్టీని పక్కన పెడితే మనకి ఏ విధంగా మార్పు అనేది జరిగింది అనేది గమనించాలి. దేశ ప్రజలే కానీ రాష్ట్ర ప్రజలే కానీ దయచేసి మీరు ఏవైతే అభివృద్ధి పదంలో ముందుకెళ్లే నాయకులకే మీరు ఓటేయండి తప్పితే కానీ ఆగం చేసే నాయకులకు మాత్రం ఓటేయకుండ్రి. మీరు ఆగం కాకుండా ప్రజలారా దయచేసి చెప్తున్నా, ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇవి ఇంకోటి చీర కట్టుకొని ముస్తాబాయి బస్ ఎక్కి ఓళ్ళు అంటుండయ్యా రేవంత్ రెడ్డి సారు. అయితే 6 మరి గ్యారంటీలు అమలు అప్పుడైనా తెలుస్తుంది, గ్యారంటీలు అమలు అప్పుడైనా తెలుస్తుంది. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. జోగులాంబ సాక్షి ఈ నెల 9 రైతు భరోసా, ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు. గద్వాల జనజాతర సభలో సీఎం ప్రసంగం. ఇగో చీర కట్టుకొని ముస్తాబాయి ఎక్కుమంటుడు కేటీఆర్ సార్నట. అయితే ఇక చీర కట్టుకొని బస్సు ఎక్కుతాడు సార్, చూస్తాడు కానీ ఇక బస్సు ఎక్కి ఇక మహిళలకు సంబంధించి కొట్టుకునే చూస్తాం, వేరే ఏం చూడం. ఇక మీరు చేసిన ఉద్యోగము ఆ బస్సు ఫ్రీ బస్సు పెట్టకుండా అయిపో ఆడ ఈ మహిళలు కొట్టుకునే పరిస్థితి అయిపోయింది, ఈ జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి అయిపోయింది బస్సు వల్ల. ఇక అట్లాంటి పంచాయతీ అయిపోయింది. ఒక ఫ్రీ బస్సు ఇక పెట్టంగానే ఇక మొత్తం టోటల్ గా మేము ఇక మొత్తం టోటల్ గా పథకాలన్నీ అమలు చేశామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ అంటారు. ఇక మళ్ళా కేటీఆర్ సార్ నట చీర కట్టుకొని బస్సు ఎక్కుతానట. ఇక తెలుస్తుందట మరి చీర కట్టుకోకుండా బస్సు ఎక్కితే ఆల్రెడీ అర్థమైపోతున్నాడు ఆడ మిల్లు అవుతుంది అనేది. మీ ఫ్రీ బస్ ఏమో ఆడ మిల్లు నడుస్తుంది మహిళలకు సంబంధించి ఇవన్నీ. అయితే ఇక ఇంకోటి 15 ఈ నెల 9 రైతు భరోసా. ఈ రైతు భరోసా సంబంధించి ఎంతమందికి ఏది వచ్చిందో అర్థమైతే కాదు. ఈ ఎకరాకి వేసి 2 ఎకరా లోపే మాక్సిమం ఎకరన్నర లోపు వేసుడు అనేది ఒక ప్రజల నుంచి ముచ్చట్లయితే అంటున్నారు తప్పే కానీ మరి ఎంతవరకు వేసుడు అనేది ఇట్లా ఇంకా పత్తకే లేదు అసలు. ఆ ఊస లేదు రైతు భరోసాకు సంబంధించి. ఇంకా వేస్తామని ఉంది కానీ వేసుడు ఎప్పుడో చూసి రైతుల కళ్ళు కాయగాస్తున్న తప్ప కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఇంకా ఏం తెలుస్తలేదు. ఇంకోటి ఏంటంటే రైతు రుణమాఫీ ఇట్లా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటున్నాడు. మరి చూద్దాం మరి రేవంత్ రెడ్డి సార్ మాట మీద నిలబడతాడా మరి ఏం చేస్తాడు అనేది మనం చూద్దాం. చేస్తే మంచిదే. ఇండియా కూటమికి 17 సీట్లే. అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు. ఎవరు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి అమిత్ షా. ఇగో ఇండియా కూటమికి వచ్చేటి 17 సీట్లే. మరి ఏం చేసినాయా ఏముంది, ఏం లేదు. 17 సీట్లకే పరిమితమైనటువంటి ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ ఎస్సీలకు అందిస్తాం సారు అన్నది. ఇది ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ చేసి అయితే ఏమంటున్నాయనంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు అందిస్తామంటున్నాడు. వీళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క వాళ్ళ రిజర్వేషన్లు తీసేసి వీళ్ళకు న్యాయం చేసే విధంగా చేస్తామని ఈ విధంగా అంటున్నాడు. కానీ ఇక మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే ఏమంటారు చూడు, పాము అంటే పడవలు ఎక్కువ ఉన్నది వాళ్ళ సంగతి. ఈయన వేస్తా అన్నది ఈ విధంగా చేస్తా అంటే వాళ్ళు టోటల్ రిజర్వేషన్లు తీసేస్తాడు మన నరేంద్ర మోడీ సారు. ఇక మొత్తం బీజేపీ ప్రభుత్వం వస్తే మొత్తం ఆగం చేస్తుంది, మొత్తం దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలను ఆగమైపోతారు, మొత్తం దేశమే మొత్తం ఆగమైపోతుంది. ఇది ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. సో అది కరెక్ట్ అయిన పద్ధతి కాదయ్యా. మీరు ఏమైనా ఉంటే హుందాగా ప్రచారం చేసుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేయాలి తప్ప కానీ ఒక పార్టీ మీద మామూలుగా అది లేని ఉన్నాయన్నట్టు మామూలుగా వాళ్ళు అన్న మాటలు ఇంకో విధంగా మార్కింగ్ చేసేసి వీడియోలు పెడుతున్నారు. అది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి కాంగ్రెస్ నాయకులు. ఇక అయోధ్య రామాలయ ప్రారంభానికి ఇస్తే రాహుల్ సోనియా ఖార్గే ఎందుకు రాదు? వాస్తవంగా ఈ పార్టీలకు అతీతంగానే అక్కడ ఆల్రెడీ ఆహ్వానం వచ్చింది. ఓన్లీ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి అక్కడ అయోధ్యకు రామ మందిరం ఏదైతే ఆ గుడి అయితే నిర్మించారో ఆ యొక్క గుడి
ఓన్లీ బీజేపీ ప్రభుత్వమే కట్టలేదయ్యా, దేశ ప్రజలు ఎవరైనా రావచ్చు, పార్టీలకు అతీతంగా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీలకు పిలుపునిచ్చింది. మరి అయ్యా రాహుల్ గాంధీ గారు, ఆ ఖార్గే గారు, తర్వాత సోనియమ్మ గారు, మీరు ఎందుకు పోలేదు? అది ఒక దేశ ప్రజలకు సంబంధించిన ఒక 500-600 సంవత్సరాలకు సంబంధించిన గుడికి సంబంధించిన తీర్పు వచ్చింది. వచ్చిన వెంటనే అక్కడ గుడి నిర్మాణం అయితే చేశారు. మరి ఆ గుడి నిర్మాణానికి కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు ఎందుకు రాదు? మీరు మీరు కదా కులాలకు మతాలకు సంబంధించి మీరు విభేదాలు ఈ విధంగా చూస్తున్నారు. ఆల్రెడీ ముస్లింలకు సంబంధించిన కొద్దిగా ఆ నాయకులు వాళ్ళు పెద్దలు వాళ్ళ ఇంట్లో వచ్చింది. మరి వీళ్ళకి ఏమైందో కాంగ్రెస్ లో, కానీ ఇక ఆ విధంగా ఉన్నది వీళ్ళది. ఏమనంటే మేము మళ్ళీ హిందువులకు మేము ఇది అది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం చెప్పుకుంటారు. మేము గుళ్ళల పోతాం, మరి ఈ గుడికి ఎందుకు పోలేదయ్యా? ఇక రేవంత్ రెడ్డి సార్ అంటాడు మేము గుళ్ళల పోతాం, మా ఇంట్లో గుడి ఉన్నది, ఇవన్నీ వ్యాఖ్యలు చేశారు. మరి రామ మందిరానికి సంబంధించి అయోధ్యకి ఎందుకు పోలేదు? అయ్యా రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి చెప్తున్నా కదా, దేశ ప్రజలకు సంబంధించిన గుడి పోవాల్సిన బాధ్యత దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి. కాంగ్రెస్ 60-70 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నది. కనీసం ఒక బాధ్యత రహితంగా కనీసం గుడికి వెళ్ళి కొంచెం దర్శనం చేసుకునే బాధ్యత వీళ్ళకి లేదా? అందుకే ఆలోచించండి ప్రజలారా. ఇక ఈ ప్రభుత్వం వీళ్ళు వస్తే ఇంకే విధంగా మారుతుందనేది మీరు హిందువులు ఒకసారి ఆలోచించండి. ఇక ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు. వాస్తవమే, వాళ్ళు కోపం వస్తారని చెప్పేసి వీళ్ళు దూరంగా ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అయితే రాష్ట్రానికి కేసీఆర్ భర్తా చేసిండు అదే బాటలో రేవంత్. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పి ధీమా. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా. ఇక తెలిసేనా కేసీఆర్ ఏం చేసిందంటే దొంగలవాడ ఇల్లు లెక్కనే అయిపోయింటారు. మనం ఆల్రెడీ చూస్తాం కదా, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మీద 3-4 లక్షలు, ఒక మనిషికి 3-4 లక్షలు అప్పు చేసిండు. సప్పుడేక సార్ ఉన్నాడు. ఇక అదే బాటలో మరి నడుస్తుందా, ఏం చేస్తాడు, అదే బాటలో చేస్తాడని అమిత్ షా సార్ ఏమంటున్నారు. అయితే ఇక కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్ కు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నాడు. ఇక రాష్ట్రానికి నేడు నడ్డా, ఎల్లుండి మోడీ. ఇక రాష్ట్రంలో గాలివాన బీభత్సం, ఉరుములు మెరుపులతో వడగండ్లు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని చల్లబడ వాతావరణం. ఈదురగాలులకు నెలకొన్న చెట్లు, ఎగిరిపడ్డ ఇళ్ల పైకప్పులు. ఫస్ట్ టైం 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. అందుకోసమనే జరగదు ఎండలకు జర జాగ్రత్తగా ఉంటుంది. నిన్న ఆల్రెడీ 16 మంది చనిపోయారు వడదెబ్బతో. అసలు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ సీజన్ లోనే 47 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అంటే మామూలు ఎండలు కాదు. అందుకోసమనే ప్రజలారా జర మీరు మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం బయటకు వెళ్తే బాగుంటుంది. మనం రోజు ఈ యొక్క ఛానల్లో మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాం, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కానీ కొద్దిగా ఎండకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండే విధంగా, ఇంట్లో ఉన్నా కానీ ఆ ఉక్కపోత అనేది ఇట్లా చాలా ఎక్కువైపోతుంది, ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. కొద్ది రోజులు మనం ఆ విధంగా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటది. అయితే ఇక ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ సర్కారు కోసం ముట్టది. అయితే వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటేసేది కేసీఆర్. ఇక వాళ్ళు అత్యాశకు పోయి ఓటేసారు. అయ్యా అత్యాశకు కాదు, మీ పాలన నచ్చకని మీ మీద కోపం మీదని ఏదో ఇక ఈ పార్టీ గెలవద్దని ఆ పార్టీకి వేసేసి గెలిపించారయ్యా. ఈ అత్యాశకు పోలేదు, వాళ్ళు తులం బంగారం ఏం చూడలేదు, కానీ అత్యాశకు ఏం పోలేదు. కానీ మీరు చేసిన పనులకు వాళ్ళకి తీసుకొచ్చే ఏ పార్టీ కన్నా ఇక ఉన్న పార్టీ ఏది ఈ పార్టీ అని ఓటేసి తప్పితే కానీ ఇక వాళ్ళు అత్యాశకు పోలేదు, గిత్యాశకు పోలేదు. కానీ మీరు చేసిన ఘనకార్యానికే వాళ్ళ కోపం వచ్చి అటు వేసారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం ఇక వస్తుంది చూడండి. ఇక మీరు రెడీగా ఉంటుండ్రి. ఇక కరెంటు కోతలతో 1000 కోట్ల పరిశ్రమల మద్రాసుకు తరలిపోయింది. సార్ ఆల్రెడీ పరిశ్రమలు తరిపోయినాయని చెప్పేసి ఫోన్ చేసి చెప్పినట్టు మన ఎవరు పరిశ్రమల యజమానులు తంబాకు నవరుడు తప్ప బండి సంజయ్కి ఏం తెలియదని తెలుసని వ్యాఖ్య. మరి అయ్యా మీరు ఎలివేటింది ఏంది? మీరు కేసీఆర్ గారు మరి మీరు చేసింది మేము రిలీజ్ చేస్తామని అంటారు. మరి కానీ మీరు ఏం చేసారు? మరి ఆయన తంబాకు ఏంటి? మీరు రాత్రి అది కొడుతూనే ఉండాలి, లేపుతూనే ఉండాలి. ఇక మరి మీరు
10 ఏళ్ల నుంచి కనీసం ప్రజలకు పట్టించుకునే బాధ్యత మన బాధ్యత ఏమన్నా ఉన్నదా? కనీసం ఏది ప్రజల మధ్యలో వచ్చి ఏమన్నా మామూలు సమస్యలు ఏమన్నా ఉన్నాయని అడిగిన దాఖలాలు ఒక్కరోజైనా మరి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అయ్యా మాజీ సీఎం కేసీఆర్ అడుగుతున్నా. కనీసం సచివాలయానికి వచ్చేసి ఉండే పరిస్థితి లేకపోయింది. ఇక ఉంటే ఇంట్లో ప్రగతి భవన్లో మళ్ళా ప్రగతి భవన్లో పోతే వాళ్ళకి పర్మిషన్లు ఏది చేసినా అలా గంటలు గేట్ కానీ నిలవడం తప్పితే కానీ వాచ్మెన్ లెక్క గేట్ కానీ నిలవడం తప్పితే కానీ ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేకపోయింది. ఎవరికి ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా ఎవరికైనా కానీ ఆ పరిస్థితి అయిపోయింది. అట్లాంటి అపాయింట్మెంట్ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి అయిపోయింది. ఇక ఉంటే మళ్ళీ ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోవుడు వచ్చుడు ఆ పోలీసులకి అష్టకొచ్చినట్టుంది రోడ్డు కూడా నిలవడు. ఈ రవాణా ఖర్చులే 70 కోట్లు 80 కోట్లు ఆల్మోస్ట్ ఒక 100 కోట్ల దాకా అయింది. రవాణా ఖర్చు ఓన్లీ 20 టు ప్రగతి భవన్ బిర్యానీకి. ఇది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన అవసరాల కోసమే తప్పితే కానీ ప్రజల కోసం పనిచేసే దాఖలాలు కనవల్లే పరిస్థితి అక్కడ. అయినా ప్రజల మధ్యలో వచ్చి సమస్యలు అడిగే ప్రయత్నం లేకపోయింది. ఇదే ఈ ప్రచారమే మరి రాష్ట్రంలో ఏమైతుంది ప్రజలకు ఏ విధంగా ఇప్పుడు సీజన్ ఏదైనా వస్తుంది, సీజన్ వచ్చినప్పుడు కనీసం పోయే పరిస్థితి లేకపోయింది. మరి వడ్లు కొంటున్నారా? మరి ఏ విధంగా ఇబ్బంది అవుతుంది? ఈ వడ్లకు సంబంధించిన సీజన్లు అయితే కొన్ని అంతకుముందుకు ఒక 2 ఇయర్స్ క్రితము ఇది లారీలు దొరకని పరిస్థితి అయిపోయింది. అట్లాంటి ఇబ్బందికర పరిస్థితి అయిపోయింది. ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది. ఇప్పుడేమో తిరుగుతున్నారు, ఎన్నికలు వచ్చింది కాబట్టి అవసరాలకు ఎండనో వాడనో తిరగాలి. ఇప్పుడు ఎండ అయినా సచ్చుకుంటే తిరగాలి, ఎందుకంటే వాళ్ళు అవసరం. ఇక మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వులో నేనో లేదు, ఆయన అంగాల నేను తంగాలనే పెడుతుంది కదా. సో ఇక అది ఇక నాయకులు అందుకోసమనే ప్రజలారా వీళ్ళకు కరెక్ట్ గా ఓటుతోనే బుద్ధి చెప్పాలి. మీరు ఏ విధంగా డబ్బులు తీసుకుంటే తీసుకోండి, పైసలు ఎక్కుంటే పస్తారు కావచ్చు, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సరైన నాయకునికే ఓటు వేయండి. ఇది అయితే ఇక కరీంనగర్ జగిత్యాల జిల్లాలో ప్రచారం అట. హైదరాబాద్ లోని హిట్ హైలాండ్స్ 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ రీసెర్చర్స్ చెప్తున్నారు. పడాంచెరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైదర్దేవపల్లి, జిఎన్ రెడ్డి నగర్, మన్సరాబాద్, మన హయత్ నగర్ అసాధారణ ఉష్ణోగ్రతలు, ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాల పొల్యూషన్ ఎఫెక్ట్, చెట్లు కొట్టేయడంతో పెరుగుతున్న వేడి పేదలపైనే ప్రభావం. ఇట్లా చెట్లను పెంచుకోవాలి, అందుకోసమని చెట్లను పెంచారు. చెట్లను ఎందుకు వేస్తారు? చెట్లను వేస్తే మళ్ళీ ఖర్చు అవుతుంది కదా. ఇక మేము ఫ్యాన్లు ఎంతనైనా ఖరీదైనా కొంటాం, ఏసీలు ఇంకేనైనా ఫ్రీ వేసుకుంటాం, కూలర్లు ఇంకెంతనైనా వేసుకుంటాం, కానీ చెట్లు అయితే పెట్టమని అనుకుంటున్నారు. సో అందుకోసమనే ప్రజలారా చెట్లను పెట్టండి. చెట్లను ఎంత పెడితే మనకు అంత ఆ విధంగా మనకు మన బాగుండే విధంగా ఉంటుంది. ఇట్లాంటి వేడిలు ఇట్లాంటి ఉష్ణోగ్రతలు మొత్తం ఈ విధంగా ఈ యొక్క మారడానికి చెట్లే కారణం. చెట్లు లేకనే ఈ విధంగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంటి దగ్గర కనీసం ఒక 2-3 చెట్లు నాటండి. మీరు ఏ విధంగా బాగుంటుందో చూడొచ్చు. అయితే ఇక చెట్లు నాటకపోతే ఇదే పరిస్థితి అయిపోతుంది. కూలర్లు ఎన్ని తెచ్చినా, ఏసీలు ఎన్ని తెచ్చినా, ఇవి ఎన్ని తెచ్చినా కానీ గట్లే ఉంటుంది తప్పితే కానీ మారదని. అందుకోసమనే చెట్లను నాటే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క మనిషి టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి. ఒకప్పుడు పిల్లలపై చేయి వేసుకోవడం సాధారణం, సిజేఐ ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నారు. 5వ తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్ ను గుర్తు చేసుకున్న జస్టిస్ చంద్రచూడ్. అదే ఇక అప్పుడు చిన్నప్పుడు కొద్దిగా స్కూళ్ళల్లో పిల్లలు కొద్దిగా టీచర్లు అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, టీచర్లనే బెదిరించే స్థాయికి ఎదిగిపోయింది. అట్లా ఏదైనా భయంతోనే చదువు అనేది వస్తుంది తప్పితే కానీ ఇక భయం లేకుండా 100% రాదు. వెనకటైతే ఒక విధంగా ఏంటంటే టీచర్లు చెప్తే కొంచెం భయంగా ఉండే పరిస్థితి ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క అయితే ఇది వెలుగుకు సంబంధించి. ఇక ఇంకోటి ఏంటంటే వెలుగుకు సంబంధించి ఇంట్లో మార్పు అన్నారు, మనల్ని ముంచారు. వాస్తవమైన కాంగ్రెస్ కు సంబంధించి మార్పు అన్నారు, అయితే మనల్ని ముంచారు. దగాపడ్డ యువత 4 ఏళ్ల నిరుద్యోగ వృత్తి ఇయ్యలేదు, ఉద్యోగాలు ఊసేలేదు.
నిరుద్యోగులకు 4,000 జీవన భృతి అన్నారు. తర్వాత వాళ్ళు ఏది 3,016 అన్నారు. ఇది లేదు అది లేదు అయితే పోయింది. వీళ్ళు 4,000 అన్నారు, అదే లేదు. ఇక గోసపడుతున్న రైతు 2 లక్షల రుణమాఫీ లేదు, 15,000 రైతు భరోసా అందించలేదు. కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల రుణమాఫీ లేదు, 15,000 రైతు భరోసా అయితే లేదు. కష్టాల్లో ఆడబిడ్డ నెలకు 2,500 మాటే లేదు. ఉచిత స్కూటీ తులం బంగారం జాడీ లేదు. ఇవన్నీ ఎటువైనా మరి ఇవన్నీ ఎన్ని గుడ్డు పెడతాడు మరి? ఈ గాడిద గుడ్డు అంటాడు మరి. గివేంటి అయ్యా మరి రేవంత్ రెడ్డి గారు? మరి గివేం గుడ్లు మరి మీరు ఎన్ని పెడతారో మరి? ఈడ నిరుద్యోగులకు సంబంధించింది ఉన్నది, తర్వాత రుణమాఫీకి సంబంధించిన రైతు భరోసా ఉన్నది, నెలకు 2,500 మహిళలకు ఉన్నది, ఉచిత స్కూటీ తులం బంగారం ఇవన్నీ లేవు. అడ్రస్ లేదు, పెన్షన్లు ఇండ్లు 4,000 పెన్షన్ అన్నారు. తెల్లారే 3వ తారీఖు మేము గెలుస్తాం, తెల్లారే 4,000 తీసుకోండి అని చెప్పేసి ఆ విధంగా అన్నారు. మరి అది ఇట్లా లేకుండా అయిపోయింది. ఎన్ని గుడ్లు పెట్టాలో మరి? ఇక ఇండ్ల పట్టాల నుంచి లేదు, ఏమీ లేదు. ఇక అందుకే ప్రజలను దొంగ హామీలతో మోసం చేసే వాళ్లకు బుద్ధి చెప్దాం, మాట మీద నిలబడి మన మోదీని గెలిపించుకుందాం. మరోసారి మోదీ సర్కార్. అది ఇవన్నీ మాటలు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాయి. రిజర్వేషన్లు రద్దు కావు, భాజపా అధికారంలో ఉన్నంత కాలం ఉంటాయి. కాంగ్రెస్ వస్తే కుంభకోణాలు చూస్తే ఆల్రెడీ కుంభకోణాలు మునిగిపోయారు కాంగ్రెస్ కు సంబంధించి. అయితే ఇక 12 సీట్లు గెలిపించండి, తెలంగాణను నంబర్ 1 రాష్ట్రం చేస్తా. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్, లిక్కర్ స్కామ్ లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి. కాంగ్రెస్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా 12 సీట్లు గెలిస్తే తెలంగాణ నంబర్ 1 గా చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే దేశంలో కాంగ్రెస్ ఎన్నికలకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్, ఇవన్నీ ఈ తెలంగాణ సంపద మొత్తం అటు ఢిల్లీకే పోతున్నట్టుంది. అయితే లిక్కర్ స్కామ్ లో తిన్నదేంతో చెప్పాలి కేసీఆర్. ఇక ఆయన ఎందుకు చెప్తాడయ్యా? ఇప్పుడు తిన్నది మొత్తం చేసిండ. ఏమనంటే మా బిడ్డే కడిగిన ముత్యంలో బయటకు వస్తుందంట. మొన్న ఇంటర్వ్యూలంటే కడిగిన ముత్యంలా అంటే ఇక ఆల్రెడీ కడిగిన ముత్యము ఎంత పూర్తి చేసిందో తెలుసు. 100 కోట్లు కాదే 600 కోట్ల స్కామ్ అట అవాలా. ఇక సార్ అంటాడు మా బిడ్డే కడిగిన ముత్యం అంట. ముత్యం ఆల్రెడీ జైల్లో, తిహార్ జైల్లో కడిగిన ముత్యం మంచిగా భద్రంగానే ఉన్నది. రాష్ట్రానికి 9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంట. ఈ వీళ్ళు ఎన్ని గుడ్లు పెడతారో చూద్దాం సార్. అయితే ఇక కేంద్రము 9 లక్షల కోట్లు ఇస్తే ఆయన గాడిద గుడ్డు ఇచ్చిందని గాడిద గుడ్డు పట్టుకొని ఈటో గుడ్డు అటో గుడ్డు మంచికో గుడ్డు పెడుతున్నట్టు ఆ గుడ్లు ఎత్తుకొని పోతున్నారు. ఇక రిజర్వేషన్ పై సీఎం మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ గద్దె దించేందుకు 5 ఏళ్లు చాలా ఎక్కువ, భరోసాకు వేసే ఓటు వృధా. మీట్ ది ప్రెస్ లో భాజపా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇగో చూడుండ్రయ్యా, కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి చూడుండ్రి. 9 లక్షల కోట్లట రాష్ట్రానికి ఇచ్చింది. అందుకే కిషన్ రెడ్డి సార్ దగ్గర కోరి ఏమనంటే లెక్కలు మంచిగా రాసుకోండి రవి. బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ఇచ్చింది, ఏ దానికి నిధులిచ్చింది అనేది తెలుస్తుంది. ఈ గాడిద గుడ్లు ఈ గుడ్లు పెట్టుకోండి కాదయ్యా, మంచిగా మీ కళ్ళద్దాలకు మంచి ఇంకొక 2 కళ్ళద్దాలు పెట్టుకొని ఈ గుడ్లతోనే ఉంటుంది తెలుస్తుంది. పాతవి లేని కొత్త పథకాలు రావు. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది, ఇక మళ్ళీ మళ్ళీ రోగం వచ్చింది, ఇది వచ్చింది, మళ్ళీ మాటలు పోతున్నట్టున్నాయి కదా. ఉద్యమం అయిపోలేదు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. మీరు వస్తే ఇంకెంత ఉన్నావు కానీ అయితే మీరు రాకుండానే మళ్ళీ శాంతి చేసారు ప్రజలు. ఎన్నికలు మధ్యలో చివరిలో వచ్చిన మళ్ళీ మనదే అధికారం. కృష్ణా గోదావరి నీళ్లపై మోదీ కుట్ర, జగిత్యాల రోడ్ షోలో వీరవంక ఆత్మీయ సమ్మేళనం కేసీఆర్. ఈయన గోదావరి నీళ్లు పడతాడు, ఈయన గోదావరి కృష్ణ నీళ్లు పట్టి ఈయన ప్రచారం చేసుకుంటాడు. ఈయనకు ఒకటి ఇక ఆయన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకేమో రిజర్వేషన్లు రాజ్యాంగం, ఇక వాళ్ళు పట్టుకుంటారు. వీళ్ళే పాడినే పడుతూనే ఉన్నారు. వీళ్ళు ఇక కాంగ్రెస్ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది, ఎవరి దొర వాళ్ళదే ఉన్నది కదా. చెప్పిందే మళ్ళీ రోజు పేపర్లు అదే. ఇక నాగర్ కర్నూలులోని ఎవరి ధీమా వారిది, ప్రజల మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ భరోసా. మోదీ కరిష్మా, యువత అండదండలపై భాజపా విశ్వాసం. కేంద్ర రాష్ట్ర వైఫల్యాలపై భరోసా, నమ్మకం. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి ఎవరి వాళ్ళే ఉన్నట్టున్నారు. భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దే. చెప్తున్నాం కదా, ఈ పేపర్లు కదే, గా పేపర్లు కదే, ఏ పేపర్లు అయినా కదే ఉన్నట్టు. వారికి రాజ్యాంగాన్ని మార్చే సమూహం ఆ కుట్రల్ని తిప్పుకోవడానికే మా పోరాటం
మీ పోరాటం ఏమో కానీ ఈ 6 గ్యారెంటీలు అమలు చేయండి. 6 గ్యారెంటీల సంగతి చూడరా మీరు. ఈ దేశంలో ఒత్తిడేమో కానీ ఈ రాష్ట్రంలో ఒత్తిడి ఆడండి. ఇక ఒత్తిడి సంగతి పక్కన పెడితే వచ్చిన సంగతి చూద్దాం. వచ్చిన సంగతి మరి 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా చూడండి. ఇప్పుడు ఏదో అంటారు ఇది ఇది ఉడవక మళ్ళీ నీటికి ఉడుస్తామని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు మరి కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ. ఈ రుణమాఫీ ఇవ్వకపోతే మీ రైతులు మళ్ళా మిమ్మల్ని మళ్ళీ బండకేసి కొడతారు. కానీ మన మహిళా బ్యాంకు ఖాతాలో ఏటా ₹1,00,000. అయ్యో, ₹1,00,000 దేవుడు ఎరుగుతాయన. మీరు మీ మహిళలకు ఇచ్చింది ఈ ఫ్రీ బస్సే గోసైతుంది బలం అలా కొట్టుకుంటున్నారు. నాయన ఎందుకు ఇచ్చినావు అయ్యా అని చెప్పేసి రేవంత్ రెడ్డి తిట్లేలు కాదు మొత్తం టోటల్. ఇది యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం. ఏడేశ్వర సారు నిర్మల్ ఎర్రవల్లి జనజాతర సభలో రాహుల్ గాంధీ. నిర్మల్లోని జరిగిన జనజాతర సభకు హాజరై ప్రజలను అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ పక్కన సీఎం రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి ఆక్రమ్ సుగ్నా, మంత్రి సీతక్క. ఇక ఆంధ్రప్రదేశ్ డీజీపీపై వేటు. వైపాకాకు కొప్పు కాస్తున్నారన్న ప్రతిపక్షాల ఫిర్యాదులతో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ చర్యలు. అధికార పార్టీ అరచకాలను వెనుదన్ను ఆయనే. అయితే బాధిత ప్రతిపక్షాలపై రివర్స్ కేసులు, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిపై వేధింపులు. ఇట్లా ఈ ఆఫీసర్లు ఏమి ఉపయోగమయ్యా? ప్రజలకు ఏమైనా ఉపయోగమా ఇట్లుంటే? ఏడైనా సరే, ఏపీలైనా తెలంగాణ ఏడైనా సరే ఇట్లాంటి ఈ పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉండాల్సింది ప్రజలకు పనిచేసేటట్టు ఉండాలి. కానీ ఒక పార్టీకి ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తే వీళ్ళు వేసేది ఉద్యోగమా లేకపోతే ఏంటంటారు? ప్రజలకు ఉపయోగపడే ఉండాలి వ్యవస్థ తప్పితే కానీ ప్రభుత్వానికి ఉపయోగపడేటువంటి మరి ప్రజలకు ఏం న్యాయం చేసినట్టయా? అంత పెద్ద ఆ హోదాలో ఉండి ప్రజలకు న్యాయం చేయని విధంగా పనిచేస్తున్నాయి కొన్ని వ్యవస్థలు. ఏం చేయాలి? ఒక అట్లాంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఆఫీసర్లారా మీరు నిద్ర లేవుండ్రు. సో ఈ గవర్నమెంట్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. గవర్నమెంట్ ఎప్పుడు శాశ్వతం కాదు. అంతకుముందుకు బీఆర్ఎస్లు మామూలు వేయలేదు. మేమే రాజ్యం వెళ్తాం, మాదే ఉంటది టోటల్. కానీ వాళ్ళు విర్రవీగిరి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు వాళ్ళని కొడితే మళ్ళీ అడ్రస్ లేకుండా పోయారు. ఆ విధంగా ఎందుకోసమని ఎప్పుడూ ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉండదు. మీ డ్యూటీను నిర్వర్తించండి. మీ యొక్క ఉద్యోగాన్ని మీరు ఏం చెప్తే కానీ ఒక ప్రభుత్వానికి పనిచేసేటట్టు విధంగా ఉంటే ప్రజలకు అన్యాయం చేసే వాళ్ళు అవుతారు. మన ఆఫీసర్లారా గుర్తించండి. అయితే ఇది కూలికి పోయిన బతుకులు. ట్రాక్టర్ బోల్తా పడి 3 మహిళా కూలీల మృతి. పెద్దపల్లి జిల్లా మియాపూర్లోని ఘటన. ట్రాక్టర్ బోల్తా పడి కూలీ పనులకు పోయినట. ట్రాక్టర్ బోల్తా పడి 3 కూలీలు, రాజమ్మ, లక్ష్మి, వైష్ణవి 3 చనిపోయారు పాపం. పెద్దపల్లి జిల్లా మియాపూర్లోని ఘటన. ఇక పనికి వెళ్ళలేక పడుకోలేక తీవ్రమైన వేడితో జనజీవనం అతలాకుతలం. ఎండలతో ఇళ్లకి పరిమితమవుతున్న కార్మికులు, తగ్గనున్న ఉత్పాదకత, పెరుగుతున్న ధరలు, వేడితో రాత్రులు నిద్ర కరువు. ఇట్లాంటి పరిస్థితి అయిపోయిందయ్యా. నిద్రపోవడం అంటే నిద్ర రాదు, ఉక్కపోత. అయితే పడుకోలేము, అటు నిద్రపోలేము అన్నట్టు అయిపోయింది ఈ ప్రజల పరిస్థితి. మళ్ళీ ఎండలతోని బయటకు వెళ్దామంటే అయితే పని చేసుకునే వీలు లేకుండా ఎండలు దంచి కొడుతుంది. ఏదేమైనా మీరు ఈ ఎండలు తగ్గిన తర్వాతనే కొద్దిగా పనికి వెళ్ళే విధంగా ఉండండి. కానీ ఈ ఎండలకు పనికి వెళ్తే మాత్రం ఈ వడదెబ్బతోని కొద్దిగా ప్రాబ్లం అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఈనాడుకు సంబంధించి. అయితే మహిళలకు ఏటా 1,00,000. ఈ 1,00,000 ఏమో కానీ ఈ మహిళలు కొట్టుకుంటారు సార్. బస్సులు అయితే ఫ్రీ బస్సు అయితే కొట్టుకుంటూనే ఉంటారు. చీకలు పట్టుకొని జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి అయిపోయింది. ₹1,00,000 ఏమో కానీ ఈ పింఛన్లు అన్నారు అటు పోయింది. అది ₹1,00,000 కొడుకు వచ్చింది. పింఛన్లు పోయింది, మహిళలకు కూడా 2,500 అది పోయింది. ఇప్పుడు ₹1,00,000 వచ్చింది డైరెక్ట్. సార్ రాహుల్ సార్ గారు అయితే డైరెక్ట్ వచ్చింది ఏటా ₹1,00,000 అట. తెలంగాణ మహిళలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 2,500 అదనంగా వస్తాయి. ఇక అవి ఫస్ట్ ఇవి ఇస్తే అదనమో బదనమో ఏమో కానీ ఇవి ఇచ్చుడు లేదు. మళ్ళీ ఆడిపోతున్నారు సార్. నిరుద్యోగుల కోసం పహాలే నౌకరీ పక్కీ స్కీమ్ అమలట. ఇక మరి ఏం చేస్తారు నిరుద్యోగులకు సంబంధించి కానీ బాగానే చెప్తుంది సారు. ఏడాది పాటు ఇంటర్నెట్షిప్, ప్రతి నెల 8,500 సాయం. అయితే దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, ఉపాధి హామీ కూలీ 400కు పెంచుతాం. బీజేపీ కేవలం ధనిక వర్గాల కోసమే పనిచేస్తుంది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. ఇలా
ఈ పేపర్లో గా పేపర్లో గది ఎందు వెతికినా నందు వెలది అన్నట్టు ఏ పేపర్లో వెతికినా గదే మ్యాటర్ ఉంది అన్నట్టు ఉంది అయ్యా. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం చెప్పకుండా వీళ్ళు నిలబెట్టేట్టు లేరు. కాంగ్రెస్ వాళ్ళు రోజు అదే వాళ్ళు ఎదురునే పోతారు. ఈ ముచ్చట్లు మాట్లాడుకుంటే వాళ్ళు ఎదురునే పడుతున్నారు. ప్రచారంలో ప్రతి ఢిల్లీ నుంచి గెలిగాక గదే నాయకుడు మాట్లాడిస్తే గదే మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు రాజ్యాంగం వాళ్ళ గదే ఉంది. వేరేది ఏం లేదు. ఇక ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ ఎంపిక చేసి నెలకు 8,500 చొప్పున జమ చేస్తాం. ఈ జమ చేసిన ఫుల్ అయిపోయిన అకౌంట్లో వేరే అకౌంట్లు ఇస్తారు సార్. ఇది బాగా మొత్తం మీరు ఇవన్నీ ₹1,00,000 ఇచ్చి 25,000 ఇచ్చారు, 4,000 పింఛన్ ఇచ్చారు. ఈ అకౌంట్లో డబ్బులు సరిపోతేనే ఇంకా వేరే అకౌంట్ ఇస్తాము. అయితే 8,500 ఇస్తారంటే జర సపరేట్ అకౌంట్ వీళ్ళకు. అయితే అలా పైసలు ఎక్కువైనాయి కదా. ఈ నిర్మల్ జోగులాంబ గద్వాల జిల్లా ఎరవల్లి చౌరస్తా సభలో రాహుల్ గాంధీ ప్రకటన. రుణమాఫీ పంటలకు మద్దతు ధర. ఈ మద్దతు ధర మొన్న అన్నారు, అదే కొట్టిరు, మళ్ళీ వానకాలం తెచ్చారు 500 అట. మేము అధికారంలో రాగానే చేస్తామని. అయ్యా మీరు హామీలు ఇచ్చుడేమో కానీ ఇచ్చిన నెరవేర్చే పద్ధతిలో ఉండండి తప్ప కానీ ఈ దొంగ హామీలు ఇచ్చేసి ప్రజలను మోసం చేసే విధంగా మాత్రం చూడకూడదు. మీరు ఏమైనా పర్లేదు హామీలు కానీ ప్రజలను మోసం చేయకూడదు. అది ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి, అసలు ఆలోచనే మాకు లేదు. మరో 4 ఏళ్ల పాటు వేచి చూసే ఓపిక ఉంది. కాంగ్రెస్ అంతర్గత కలహాలతో కూలిపోతే మాకు సంబంధం లేదు. బీఆర్ఎస్ గద్దె దించేందుకు 10 ఏళ్లు పడితే కాంగ్రెస్ 5 ఏళ్లు ఎక్కువే. తన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలకు మోదీని సోదరుడిగా భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. సిడబ్ల్యూసీఏ మీట్ ది ప్రెస్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆల్రెడీ చెప్పిండు సార్. ఏం చెప్పిండంటే కిషన్ రెడ్డి సార్ ఏమంటాడంటే అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ లోని అట్లయితే మాకు సంబంధం లేదు. అయితే ఈ బీఆర్ఎస్ గద్దె దించేందుకు 10 ఏళ్ళు పట్టింది, కానీ కాంగ్రెస్ కు 5 ఏళ్ళు తక్కువే అని కిషన్ రెడ్డి సార్ అంటాడు. తన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దు కావని చెప్పేసి నరేంద్ర మోడీ సారు వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఆ సారు మాట్లాడిన వీడియోలు చూడలేదో జర మొత్తం నెట్లో కొట్టుండ్రి. యూట్యూబ్ లో కొడితే సారు మంచిగా మాట్లాడింది జర చెవులలో ఏమన్నా ఉంటే తీసేసుకొని జర ఇనుండ్రి కాంగ్రెస్ నాయకులే కానీ ఢిల్లీ నాయకులే కానీ గల్లీ నాయకులే గంట మంచిగా కుల్లాగా చెప్పిండ రిజర్వేషన్లు మేము రద్దు చేయము, రాజ్యాంగము నేను ప్రాణం ఉన్నంత వరకు అట్లే ఉంటుందని గట్ల కుల్లా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా రోజు వస్తుంది హెడ్లైన్లు వచ్చినట్టు వీళ్ళు చెప్పండి నిద్రపోతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి అయిపోయింది. వాళ్ళు అంత మంచి చెప్పినా మళ్ళీ వీడియోలలో మార్ఫింగ్ చేస్తారు. అమిత్ షా గారు చెప్పారని చెప్పేసి అంతా ఈ కాంగ్రెస్ వల్ల పరిస్థితి ఒకట్ల అయిపోయిందయ్యా. ఇక దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు అందరూ మోదీని దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు మోదీని సోదరునిగా భావిస్తున్నారు. ఎస్, కొంతమంది ముస్లింలు ఇట్లా బీజేపీకి వ్యతిరేకం కాదయ్యా, సోదరునిగా భావిస్తున్నారు మోదీ సార్కి సంబంధించి. కొన్ని వీడియోలో చూసుకోవచ్చు. మంచిగా చేసినట్టున్నారు. ఆల్రెడీ ముస్లిం వాళ్ళు ఇట్లా మోదీ సార్కే ఓటు ఇస్తాం మేము, మోదీ సార్ మంచిగా చేసాడు, ఏం ఖరాబ్ చేసిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది ఖరాబ్ చేసిందంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నట్టే ఖరాబ్ కావచ్చు మరి, కానీ దేశ ప్రజలకు మాత్రం ఏ విధంగా అనేది ఏం నష్టపోలే అని ఆల్రెడీ దేశ ప్రజలు అనుకుంటారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వాళ్ళు నిధులలో వాళ్ళు కలలు అంటున్నారు. అయితే ఇక ప్రెస్ మీట్ లా సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. ఇక ఆయన సీఎం అయింది కదా, అంత ముందుకే ఉండేది జర హోండాగా మాట్లాడదు సార్. అయ్యా రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మీరు ఈ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడు, కానీ మేము అధికారంలోకి వచ్చినాము ఇష్టం వచ్చినట్లా మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు, జర చూసి మాట్లాడు. కుట్రేది చేసినా 10 ఏళ్ళు మేమే. వీళ్ళకి భయం పట్టినట్టు ఉంది. 10 ఏళ్ళు వీళ్ళు వాళ్ళేమో 5 ఏళ్ళు ఇట్లా తక్కువనే అంటారు, వీళ్ళు 10 ఏళ్ళు కడిపోతున్నట్టు. ఇక అట్లా ఉంటారని అట్లా జర గట్టిగానే ఉన్నట్టు అని అనుకుంటారేమో అని అనుకుంటున్నట్టు. గుజరాత్ కు తెలంగాణకు మధ్య పోటీ అట. ఈ మాటలు ఏందా, గుజరాత్ కు తెలంగాణ కట పోటీ అట. మన దేశం బాగుపడాలని ఆయన ఒక సంకల్పం వేసుకున్నాడు. ఒక నరేంద్ర మోడీ సారు ఏమన్నట్ట, గుజరాత్ కు తెలంగాణకు పోటీ, నీకు నాకు పోటీ అన్నట్టు కేసులు పెట్టి భయపెడతారో విధానాలతో కొట్లాడతారో మోదీ షానే తెలుసుకోవాలి. తుక్కుగూడ శంషాబాద్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. గుజరాత్ తెలంగాణ మధ్య పోటీ అట. సరే,
ఈ దేశ ప్రజలు మరి ఏ పోటీ అనేది ఎవరు గెలుస్తారనేది నిర్ణయిస్తారు. నువ్వు నేను కాదు సార్, హైదరాబాద్ పై కుట్ర. సారు చిన్న సార్ వచ్చాడు మళ్ళీ ఇక్కడికి, ఇలా ఈ పేపర్లలో కనబడుతున్నాడు. హైదరాబాద్ పై కుట్రనట. అయ్యో ఏం కుట్ర చేశారు సార్? జూన్ 20 తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం చేసి పన్నాగం. ఈయనకు ఒకటి దొరికినట్టు ఇదంటారు చూడు, ఈ సార్ కూడా కేటీఆర్ సార్ కూడా దొరికినట్టుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే పన్నాగం అట. నాడు 5 ఎంపీ సీట్లతోనే తెలంగాణ సాధించాం, ఇప్పుడు 12 సీట్లు వస్తే ఢిల్లీ మెడల్ వంచుతాం. వంచరు ఆల్రెడీ నీ మెడల్ వంచే నీ మెడల్ వంచే తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చొని పెట్టారు సార్. అయితే ఇక మళ్ళీ ఢిల్లీ మెడల్ కాడికి పోతున్నారు. ఢిల్లీ మెడల కాడికి పోయి వస్తున్నారట. రాహుల్తో రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. రాహుల్ అమాయకుడు, ఆయనకేం తెలియదు. నమ్ము అంటే నమ్మించి మోసం చేయడమే. రాష్ట్రంలో ఇష్టారీతిగా కరెంటు కోతలు. ఇవాళ మా ఇంట్లో 5 సార్లు కరెంటు పోయింది. నగరంలోని రోడ్ షోలో కేచారు. అంటే కరెంట్ ఎందుకు ఉంటుందా, ఇంట్లో పోతున్నారా, రోడ్ షోలో ఉంటుంది. కరెంట్ ఏది వీళ్ళకి కరెంట్ వేస్తానన్నా జర అట్లానే ఉంటుంది. కరెంటు అట్లా పోతున్నాను, అది ఇట్లా మళ్ళీ షోని చేస్తున్నాడు, అది ఇట్లా బదనామీ చేస్తున్నాడు. జర కరెంటు పోగొట్టాడు. ఏడు సార్కు కేటీఆర్ సార్ ఇట్లా 5 సార్లు కరెంటు పోయిందట. అయితే ఇష్టారీతిగా కరెంటు కోతలు. ఇక మళ్ళీ మా గవర్నమెంట్ పోయింది కాబట్టి కరెంటు కోతలు. ఇంకోటి 12 సీట్లు వస్తేనే మెడల్ 12 సీట్లు వస్తే మెడల్ వంచుతారట. రాహుల్తో పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. రాహుల్ అట అమాయకుడట. కేటీఆర్ సార్ అంటున్నాడు ఇది. అయితే నమో అంటే నమ్మించి మోసం చేయడం అన్నట. చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్ కట్టిస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా కేటీఆర్ కౌంటర్. నిర్మల్ సభలో రాహుల్ ప్రసంగాన్ని ఉటకిస్తూ విమర్శలు. చీర రాహుల్ కట్టిస్తావా, రేవంత్ రెడ్డి కడతావా అని చెప్పి సార్ కౌంటర్ వేసింది. ఇక మరి చీర ఎవరు కడితే సెట్ అవుతారో వాళ్ళని కడితే బెటర్గా ఉంటుంది. ఎవరికి కడితే సెట్ అవుతుందో వాళ్ళు చీర కట్టుకొని బస్సు ఎక్కితే ఒక పని అయిపోతుంది. ఇక ఫ్రీ బస్సుకు సంబంధించి మరి లేడీస్ అంటారా లేకపోతే మరి ఏమంటారు? మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం స్వయంగా కలిసి అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయనకు కళాశాలల పెన్షన్ పునరుద్ధరించడంతో పాటు హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి. మొగులయ్యకు ఆర్థిక సహాయం ఇచ్చారట. ఎంతమందికి ఇచ్చారు మరి, ఈయన సపరేట్ ఇచ్చినట్టు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చింతాపూర్లోని కామన్ చెరువులో చనిపోయిన చేపలు. ఎండక మరి ఏందో కానీ చేపలు మొత్తం చనిపోయినాయి. 47 డిగ్రీలు దాటేసింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు. జగిత్యాల జిల్లా వెల్టూరులోని 47.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. రాష్ట్ర వ్యాప్తంగా 30 చోట్ల 45 డిగ్రీల పైన నమోదు. మరో 2 రోజులు అత్యధికంగా ఎండలు. మంగళవారం, బుధవారం, గురువారంలో అక్కడక్కడ తేలికపాటు వానలు ఛాన్స్. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తి లేదు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. వర్ణాలకు కూడా మా ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. మహిళల చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇచ్చాం. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు మిగిలేది గాడిద గుడ్డే. కేసీఆర్ ఓట్ల కోసం మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాడు. కరీంనగర్ లో సభ. వాస్తవమే రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తి లేదు. ఈ కేసీఆర్ మాల డ్రామాలు ఆడుతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకు ఈ ఎలక్షన్ల తర్వాత మిగిలేది మంచికో గుడ్డు, గాడిద గుడ్డే అని ఎవరంటున్నారు అంటే బండి సంజయ్ గారు అంటున్నారు. వాస్తవంగా మిగిలేది గిట్ట గదే మిగిలేది గిట్ల గదే. ఇక ఒట్టుల సీఎంను నమ్మేదెట్ట. తులం బంగారం తూసు బోగస్. కాంగ్రెస్ సర్కారు పాలన చేత కాదు. జగిత్యాల రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ ఫైరు. అయితే ఉద్యమం అయిపోలే, మిగిలే ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మనమే పూర్తి చేయాలి. 1000 కోట్ల పరిశ్రమలు తరలిపోతుంటే దుఃఖం కలిగింది. అయ్యో సార్కు బాగానే దుఃఖం వచ్చినట్టుంది. 1000 కోట్ల పరిశ్రమలు పోతుంటే దుఃఖం వచ్చిందట. ఇక మరి ఈ పరిశ్రమలకు సంబంధించి ఇంకెంత ఇచ్చారు నాయన, అది ఆ లెక్కలు బయటకు వస్తాయి. ఇంకా ఇది అయితే ఇలాంటి ముచ్చట్లు.